అనంతపురం జిల్లాలో రైతులకు రైతే రాజు అన్నట్టుగా సాగునీరు, విద్యుత్ సరఫరా అందించే దిశగా ప్రణాళిక చేపట్టామని మంత్రి పయ్యావుల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హిరేహాల్ మండలం గోడిసెలపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రగతి పండుగ కార్యక్రమానికి మంత్రి పయ్యావుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ 126 లక్షల రూపాయలతో నిర్మించిన 2 వ్యవసాయ గోదాములు, 20 లక్షల రూపాయలతో గోడిసపల్లితో పాటు సాగునీటి పథకం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, హెచ్ఎన్సీకి డబ్బులు కానీ, బీటీపీకి డబ్బులు కానీ ఇవన్నీ మంజూరు అవుతున్నాయంటే వీళ్ళందరి సహకారం మనకు ఉండడం వల్ల జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయంటే పవన్ కళ్యాణ్ గారు, ఇన్ని డబ్బులు రాష్ట్రానికి ఇస్తా ఉన్నాడంటే పైనుండే నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ మన వాళ్ళని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు, మన కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, నిధులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతా ఉన్నాం. దీనికి కృతజ్ఞతగానే మనం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ప్రతిరోజు పండగలాగా ఊరు వాడ ఒకటై చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన మధ్య ఆర్థిక శాఖ మంత్రి గారు ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, హెచ్ఎన్సీకి డబ్బులు కానీ, బీటీపీకి డబ్బులు కానీ ఇవన్నీ మంజూరు అవుతాయి. 10 లక్షల కోట్ల రూపాయల 9,74,000 కోట్ల రూపాయల అప్పుల్ని మాకు ఇచ్చిపోతే ఆ అప్పుల వడ్డీలు కట్టడానికే ఈరోజు వచ్చే ఆదాయం సరిపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మొత్తం జీతాలకు పోతుంది, కేంద్రం నుంచి వచ్చేదంతా కూడా అప్పుల వడ్డీలకు సరిపోతా ఉంది. మరి ఈ సంవత్సరంలో మళ్ళీ మిగిలిన కాలువ పనులన్నింటినీ కూడా చేస్తామనేటువంటి చెప్తాము. హెచ్ఎన్సీ ఇంప్రూవ్ పంపిస్తే వాళ్ళు చెప్పింది ఏంటో వింటే గుండె ధడేల్మనింది. సార్, గేట్లు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలకు మించి పెట్టకూడదు, ఇవి ఎప్పుడో దాటిపోయినాయి, దీన్ని పెడితే ఇట్లాంటి ప్రమాదం రేపే జరగచ్చు, మర్నాడు జరగచ్చు అన్నారు. డబ్బులు లేవు, అంత కష్టమైంది. ఎట్లా అనంటే సరే ఇది మనం ఇప్పుడు చేస్తే ఇంకొక తరం దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఆ రోజు కూర్చుని నిర్ణయం తీసుకున్నాం. ఎట్లయినా దీన్ని చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తే గో అహెడ్ మీరు చేయండి అన్నాడు. ఇవాళ ఏం చేశాం, 100 రోజుల్లో కొత్త గేట్లకు టెండర్లు పిలిచాం. టెండర్ల లోపల ఇంకా మిగిలిన 18 గేట్లు కూడా నిలబెట్టి తుంగభద్ర డ్యామ్ ని మరో 50 సంవత్సరాల పాటు భద్రంగా ఈ జిల్లా రైతులకి సేవలు అందించేలాగా తయారు చేస్తున్నాం అనేది చెప్తున్నాం. 10 లక్షల కోట్ల రూపాయల 9,74,000 కోట్ల రూపాయల అప్పుల్ని మాకు ఇచ్చిపోతుంది.